త్రికాల జ్యోతిష్యం. అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అర్థం కావాలన్నా, అసలు అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలన్నా ముందు గ్రహాల గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా గ్రహాలకు మనలాగా సొంత గుణాలు, ఇష్టాయిష్టాలు ఉండవు. కేవలం దేవుడి ఆజ్ఞను పాటించే అధికారులు మాత్రమే. ఈ మూలాలు తెలియకపోతే ఏది నిజమో అబద్ధమో మనకు ఎప్పటికీ అర్థం కాదు. పప్పు రుచి తెలియనివాడు సాంబార్ని పప్పుచారు అని నమ్మినట్టే. ఈ ప్రాథమిక విషయాలు తెలియకపోతే జ్యోతిష్యంలో మనం మోసపోయే అవకాశం ఉంటుంది. అసలు గ్రహాల కఠినత్వం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో గమనిద్దాం. గూడులో ఆకలితో ఉన్న పసిపిల్లల కోసం తల్లి పక్షి వేటకు వెళ్తుంది. కాని తిరిగి వచ్చే దారిలో ఒక గద్దలాంటి పెద్ద పక్షి దాన్ని వేటాడి చంపేస్తుంది. అక్కడ పసిపిల్లలు అనాథలైపోతాయి. ఇది చూసి మనం దేవుడు అన్యాయం చేశాడు అని నిందిస్తుంటాం. కాని ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ దేవుడు కాని ఆత్మ కాని తప్పు చేయలేదు. ఇదంతా ఆ జీవాత్మ తెచ్చుకున్న పూర్వజన్మ కర్మ రికార్డు. తల్లి పక్షికి మరణం, ఆ పిల్లలకు అనాథ స్థితి ఆ రికార్డులో రాసి ఉంది. గ్రహాలు ఆ రికార్డును అమలు చేశాయి, అంతే. ఇలాగే మనుషుల జీవితాల్లో కూడా జరుగుతుంది. తెలియక దేవుడిని తిడతాం కాని గ్రహాలు కేవలం మన కర్మ రికార్డులో ఏముందో దాన్నే అమలు చేస్తాయి. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఈ జన్మలో చేసిన దానికి ఈ జన్మలోనే ఫలితం వస్తుందని. కాని అది నిజం కాదు. ఒక బిడ్డ పుట్టుకతోనే వికలాంగుడిగా పుట్టాడంటే ఆ పసిప్రాణం ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు కదా. అది కేవలం ఆ జీవాత్మ తన పూర్వజన్మలో తెచ్చుకున్న కర్మ ఫలితం మాత్రమే. సృష్టిలోని ప్రతి ఘన పదార్థం, ద్రవ పదార్థం అన్నీ ఏదో ఒక గ్రహం అధీనంలోనే ఉంటాయి. ఆయా గ్రహాలే వీటికి అధిపతులుగా ఉండి శాసిస్తాయి. ఆ గ్రహం అనుకూలిస్తేనే ఏ వస్తువైనా మన దరికి చేరుతుంది. గ్రహాలు దేవుని ఆజ్ఞను అమలు చేసే అధికారులు మాత్రమే. వాటికి సొంత ఇష్టాయిష్టాలు ఉండవు. అలాగే జాలి కూడా ఉండదు. మన కర్మ ఫలితాన్ని అవి ఒక్క రవ్వ కూడా మార్చలేవు. గ్రహ దశల నుండి ఎవరూ తప్పించుకోలేరు. సాక్షాత్తు దేవుడు భూమి మీదకు వచ్చినా ఆ దశలను అనుభవించాల్సిందే. కాని యోగులకు దేవునికి ఉండే ఆత్మశక్తిని చూసి గ్రహాలే భయపడతాయి. ఆ శక్తి ముందు తాము నిలబడలేమని గ్రహాలే గుర్తించి వారి దశల్లో ఇవ్వాల్సిన కష్టాలను వాటంతటా అవే ఉపసంహరించుకుంటాయి. సామాన్య మానవుడు మాత్రం ఆ దశల్లో నలిగిపోవాల్సిందే. ముఖ్యంగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. బయట చేసే పనుల కంటే మనసుతో చేసే ఆలోచనలు, చేసే పాపాలే మనకు ఎక్కువగా తగులుతాయి. మనసుతో పాపాలు చేస్తే ఈ జన్మలో అన్నీ ఉన్నా సరే మనసుతోనే బాధపడాల్సి వస్తుంది. రాజభోగాలు ఉన్నా ప్రశాంతత ఉండదు. అందుకే మన మనసులను కంట్రోల్లో ఉంచుకోవాలి. తప్పు చేసేది జీవాత్మ అయితే దాన్ని అనుభవించేది ఈ జీవితమే. మరణం సంభవించినప్పుడు దేవుడిని తిట్టకూడదు. అక్కడ దేవుడు కాని గ్రహాలు కాని అన్యాయం చేయవు. అంతా ఆ జీవాత్మ తెచ్చుకున్న రికార్డు ఫలితం మాత్రమే. కేవలం పెద్ద కూటములే కాదు, ఏ రెండు గ్రహాలు కలిసినా అది కూటమే. అది మన జీవిత గమ్యాన్ని మారుస్తుంది. ప్రస్తుతం రాజకీయాల్లో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కలిసి ఒక కూటమిగా ఎలాగైతే ఏర్పడ్డాయో అలాగే ఆకాశంలో కూడా గ్రహాలు కూటమిగా ఏర్పడుతుంటాయి. ఇలా గ్రహాలు కలిసినప్పుడు అవి ఇచ్చే పాపం కాని పుణ్యం కాని మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ గ్రహ కూటముల గురించి, వాటి ప్రభావం గురించి మనం మరో ప్రత్యేక వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. శని ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి 30 ఏళ్లు పడుతుంది. అదృష్టాన్ని ఇవ్వాలన్నా వదిలి వెళ్లాలన్నా ఆ కాలం పూర్తి కావాలి. మన జాతకాన్ని బట్టే ఆ ఫలితం ఉంటుంది. విన్నాక మీకొక సందేహం రావచ్చు, అసలు ఏ గ్రహం ఎంత ఫలితాన్ని ఇస్తుంది? మన కర్మ రికార్డులో ఏది ఎంత శాతం అమలవుతుంది? దీనికి సమాధానం తెలిస్తేనే మీరు ఈ చక్రం నుండి బయటపడగలరు. ఆ సమాధానమే ఈ పర్సంటేజ్ విషయం. ప్రపంచంలో నేను తప్ప ఈ పర్సంటేజ్ లెక్కను ఎవరూ చెప్పలేరు కూడా. గ్రహాలు ఏ విధంగా ఎంత పర్సంటేజ్ ఫలితాన్నిస్తాయో మన పూర్వజన్మను బట్టి నేను ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ వివరాల కోసం మన ఛానల్లో ఉన్న ఆ వీడియోను తప్పకుండా చూడండి.